కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మారుమూల గ్రామాలు, అటవీ గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వివిధ గ్రామాలలో ఎమ్మెల్యే పర్యటించారు. అలాగే 4,73,00,000 రూపాయలతో కూడిన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ప్రతి అవసరాన్ని తీర్చడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క పేద ప్రజలకు అందించేలా చూస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రూరల్ అర్బన్లో 5 కోట్ల రూపాయలతో ఈరోజు సీసీ రోడ్లు కానీ అదేవిధంగా మన గ్రామ పంచాయతీ బిల్డింగ్లు, కాంపౌండ్ వాల్స్, మౌలిక సదుపాయాలకు ఈరోజు శంకుస్థాపనలు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సీఎం రిలీఫ్ చెక్కులను కూడా రూరల్ అర్బన్లో సుమారు ఒక 20 లక్షల రూపాయలు ఈరోజు చెక్కులు ఇచ్చాం. 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచాం. అది పెంచడమే కాకుండా ఆరోగ్యశ్రీలో కవర్ కాని ఏదైతే పేషెంట్స్ ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు పెట్టుకొని బిల్లులు తెచ్చిస్తే సీఎం గారు రిలీఫ్ చెక్కులు అందచేయడం జరిగింది. డబ్బులు పెట్టుకోలేని, ఆపరేషన్ చేయించుకోలేని, ఆరోగ్యశ్రీలో రాని కేసులు ఉన్నా మీరు నిమ్స్ హాస్పిటల్ నుంచి ఎస్టిమేట్ తీసుకొస్తే మరి అది 1 లక్ష కానీ 2 లక్షలు కానీ ఎల్ఓసీలు ఇచ్చి మనము ఉచితంగా సుమారు 300 మందికి ఈ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 14 నెలల కాలంలో ఆపరేషన్లు చేయించాం. 7,900 మందికి సీఎం రిలీఫ్ చెక్కులు అందజేశాం. అదేవిధంగా అనేక విధాలుగా వైద్యం కొరకు, విద్య కొరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు విద్య కొరకు మరి ప్రభుత్వ హాస్పిటళ్ళు గురుకులాల్లో ఈరోజు మరి ఇంటిగ్రేటెడ్ ఇండియా స్కూల్స్ నియోజకవర్గానికి భూపాలపల్లికి కూడా 200 కోట్లు ఇవ్వడం జరిగింది. విజయదశమి రోజు శంకుస్థాపన చేశాం. ఈరోజు మనం గురుకులాల్లో మనం మైనార్టీ స్కూల్, మైనార్టీ జూనియర్ కాలేజీలో ఉన్నాం. ఈ మైనార్టీ స్కూల్, మైనార్టీ జూనియర్ కాలేజ్ కూడా ఒక్కొక్కటి 25 కోట్ల రూపాయలతో 50 కోట్లతో అధునాతనమైనటువంటి భవనం కూడా కట్టించి మరి సమ్మర్ హాలిడేస్లలో ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్ కూడా జూనియర్ కాలేజీలలో కూడా స్కూల్ డ్రెస్సులు ఇచ్చేసి, నోట్బుక్స్ ఇచ్చి, టై ఇచ్చి, షూ ఇచ్చి, ఏదైతే స్కూల్ రిపేర్ ఉంటే ఆ ప్లే గ్రౌండ్ కానీ డోర్స్, విండోస్ రిపేర్ చేసి వాటర్ ప్లాంట్ పెట్టి విద్యకు ప్రాధాన్యతని ఇస్తూ ఈరోజు విద్యతో పాటు చదువుకున్న నిరుద్యోగ యువతకు కూడా 58,000 ఉద్యోగాలు ఈరోజు టీటీసీ, బీఈడీ చేసిన వాళ్ళకు 11,000 మంది ఉద్యోగాలు ఇవ్వడం, విద్యలో కూడా 203 పోస్టులను ప్రభుత్వ హాస్పిటల్లో నింపాం. అదేవిధంగా కూడా 7,900 మంది రాష్ట్రంలో కూడా హెల్త్ డిపార్ట్మెంట్లో ఖాళీలను నింపాం. ఆ నింపడమే కాకుండా ఇంకా కూడా ఈరోజు సింగరేణి హాస్పిటల్లో సిటీ స్కానింగ్ పెట్టాం. ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఒక సిటీ స్కానింగ్ 3 కోట్లతో పెట్టబోతున్నాం. 11 కోట్లతో ఎంఆర్ఐ కూడా పెట్టబోతున్నాం. అదేవిధంగా 32 లక్షలు పెట్టి వెంటిలేటర్స్ కూడా ఏదైతే ప్రమాదము, చికిత్సతో మందు తాగినా లేకపోతే యాక్సిడెంట్స్ అయినటువంటి పేషెంట్ పైన 32 లక్షలతో మనము అక్కడ వెంటిలేటర్స్ కూడా ప్రారంభించాం. 14 కోట్లతో 4th ఫ్లోర్ వేసి, లిఫ్ట్ వేసి, బెడ్స్ పెంచి, అదేవిధంగా హాస్పిటల్లో యూరాలజీ, నెఫ్రాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, గైనిక్, కార్డియా డిపార్ట్మెంట్లను కూడా పోస్టులను ఈ బడ్జెట్లో అసెంబ్లీలో పెట్టడం జరిగింది. కనుక ఈరోజు భూపాలపల్లిలో అధునాతనంగా వైద్యము, విద్య కొరకు ప్రాధాన్యత కాకుండా మౌలిక సదుపాయాల కొరకు కూడా గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు, డ్రైన్స్ అన్ని రకాలుగా కూడా చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు సుమారు 5 కోట్ల చిల్లర ఈరోజు సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్స్, గ్రామ పంచాయతీ భవనాలు, ప్రారంభోత్సవాలు, ఫౌండేషన్స్ వేసుకోవడం జరిగింది.